గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరీషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను మా హస్బెండ్ అయితే ఇవాళ ఒక పెద్ద హోటల్కి అయితే వచ్చాము. ఇంత పెద్ద హోటల్కి ఎప్పుడు వస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆయన బఫేకి అయితే బుక్ చేశారు. ఈ హోటల్ నేమ్ ఏంటి అంటే లే మెరిడియన్. మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళాలి అన్న బఫేకే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం ఆర్డర్ చేసుకున్న రెండు ఫుడ్ ఎప్పుడు అవే తినాలి అంటే బోర్ కదా మనకి. సో అలా బఫే అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేయొచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ కవర్ అయిపోతుంది నాన్ వెజ్ బఫేకి వెళ్తే. అలా నాకు ఇష్టమైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా వరకు అయితే ట్రై చేశాను. ఇది వచ్చేసి లైవ్ కౌంటర్ కూడా ఉంది. దీంట్లో ఏది కావాలి అంటే అది అప్పటికప్పుడు కూడా చేసి ఇచ్చేస్తారు మనకి. దీంట్లో నెగిటివ్ కూడా ఉంది బఫేకి వెళ్తే, ఎందుకంటే అన్ని వెరైటీస్ ట్రై చేద్దామని అనుకుంటాం కానీ కొన్ని ఐటమ్స్కే మన పొట్ట అయితే ఫుల్ అయిపోతుంది, ఏమీ తినలేము అలా అని. క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో కానీ హస్బెండ్తో కానీ అంటే ఇలా బఫేకి వెళ్ళడం చాలా ప్రిఫరబుల్. అదే ఇంట్లో ఉన్నామనుకోండి ఫోన్ పట్టుకొని కూర్చుంటారు లేదా టీవీ చూస్తూ ఉంటారు, అంతేకాని మనతో టైం స్పెండ్ చేయడానికి అస్సలు టైమే ఉండదు. అంటే బిజీగా ఉన్నాను, నాకు అసలు ఓపిక లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక సోది వాగుతూ ఉంటాం. ఇలాంటి డైలాగ్స్ అన్నీ వింటూ ఉంటాం అనమాట. నా సోది వినడానికి నా హస్బెండ్కి తోడుగా మీరందరూ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. బఫేకి వెళ్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో కూడా చెప్పనా? అన్ని పైసలు పెట్టాం కాబట్టి మనకి ఇష్టం లేకపోయినా సరే చచ్చినట్టు పైసలు పెట్టినాం కాబట్టి తినేస్తాము. ఎందుకంటే చూస్తూ చూస్తూ పైసలు ఊరికి వదిలేలేం కదా, నచ్చకపోయినా ఏం చేస్తాం, తినేస్తాము. ఇన్ని వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఏంటో ఈ సలాడ్స్తోనే కడుపు నింపేసుకోండి, మిగతా ఐటమ్స్ అన్నీ మాకు మిగిలించేయండి అన్నట్లు ఉంది. ఇన్ని సలాడ్స్ నార్త్ ఇండియన్స్కి అయితే చాలా బాగుంటాయి. బట్ ఎంత చూసుకున్నా అంబియన్స్ అయితే చాలా 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 బాగుంది. ఇంకా ఇవైతేనా డెజర్ట్స్ ఎన్ని ఉన్నాయో, డెజర్ట్స్ సలాడ్స్ తింటే చాలు ఇంకా కడుపు నిండిపోద్ది. స్వీట్స్ తింటే నార్మల్గానే కడుపు నిండిపోద్ది, ఇంకా అసలు ఏమీ తినము. అలాంటిది ఇన్ని స్వీట్స్, ఇన్ని కేక్స్, అన్ని స్వీట్సే మొత్తం. ఇన్ని వెరైటీసా? దీంట్లో 10 to 15 టైప్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇవన్నీ తినేది మనం అస్సలు న్యాయమే చేయలేమండి. బఫేకి వెళ్తే పైసలకి మాత్రం న్యాయం చేయలేం, కానీ టైం మాత్రం స్పెండ్ చేయగలము. అదొక్కటే మంచిది ఏమన్నా ఉంది అంటే. ఇదైతే వెజ్ సూప్, చూడటానికైతే రసంలా ఉంది. దీంట్లో ఏందో కాకరకాయో బేబీ కార్నో ఏందో పడేశారు దాంట్లో. న్యాయం చేయాలి కదా, సో అలా ట్రై చేస్తున్నాను అంతే. మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను మీ కమెంట్స్ అన్నింటికి రిప్లై ఇవ్వడానికి. వీడియో చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కష్టపడిన వీడియోలో అక్కడెక్కడైనా మా హస్బెండ్ని చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను. నన్ను వీడియోస్ తీయమని బతిమలు ఆడుకుంటున్నాను, అస్సలు వినుడు. ఏదైనా మాట్లాడుకోవడానికి ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా 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 బెటర్. మనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, అందరికీ దూరంగా, అన్ని టెన్షన్స్కి దూరంగా. ఇలాంటి ప్లేస్ మీరు కూడా ఫైండ్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.